హలో అండి, వెల్కమ్ టు నీకూస్ కుకింగ్. ఈరోజు వీడియోలో నేను పెసరపప్పు పొంగల్ తయారు చేయబోతున్నాను. దీనికోసం నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. అంతే క్వాంటిటీతో పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలను తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఓ కప్పు జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత ఓ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. తర్వాత అల్లం తురిమి పెట్టుకున్నాను. తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. ఇంకా ఉప్పు, నూనె, పసుపు తీసుకున్నానండి. ఇవన్నిటితో పాటు కొద్దిగా ఇంగువ కూడా తీసుకున్నానండి. ముందుగా ఒక పాత్రను తీసుకుని మనము బియ్యం తీసి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యం ఈ పాత్రలోకి వేసి నీళ్ళు వేసి పెట్టాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణలు పెట్టుకోవాలండి. ఇప్పుడు బాణలు వేడెక్కిందండి. ఇందులోకి మనం తీసి పెట్టుకున్న పెసరపప్పుని వేసి వేపుకోవాలండి. ఇప్పుడు పెసరపప్పు వేగిందండి. దోరగా మాత్రమే వేపుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని బియ్యం పోసుకున్నాం కదా నీళ్ళలో, అదే నీళ్ళలోనే పెసరపప్పులు కూడా వేసి రెండు కలిపి కడుక్కోవాలండి. ఇప్పుడు పెసరపప్పు బియ్యం రెండింటిని బాగా కడిగి తీసుకొచ్చానండి. దీన్ని మనం కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 5 గ్లాసులు నీళ్ళని వేసుకోవాలండి. ఐదు గ్లాసులు నీళ్ళు వేసానండి. ఇప్పుడు ఇందులో ఓ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నూనె వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాయండి. కుక్కర్ మూత తీసుకున్నాను. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న బాణలు పెట్టుకుని ఇందులో ఓ 2 స్పూన్లు గీ వేస్తున్నానండి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిందండి. ఇందాక తీసి పెట్టుకున్న ఈ జీడిపప్పులో సగం పప్పుని నేతిలో వేపుకుంటున్నానండి. ఇప్పుడు వేపుకున్న జీడిపప్పుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇంకో 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలండి. పొంగల్కి ఆయిల్, గీ 2 కలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. దీనిలోకి ముందుగా జీలకర్రను వేసుకోవాలి. తర్వాత మిరియాలు, ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి.
ఇప్పుడు అల్లం తురుము తీసుకున్నాం కదండి, అల్లం తురుము కూడా ఇందులో వేసుకుని వేపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇందులోనే సగం జీడిపప్పు పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ జీడిపప్పును కూడా వేసి వేపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇప్పుడు వేగిపోయిందండి. దీన్ని ఉడికించుకున్న ఈ పెసరపప్పు బియ్యం అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకోవాలండి. ఉప్పు చూసి సరిపోకపోతే కొద్దిగా ఇక్కడే కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఓ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఒకవేళ మీకు పొంగలి గట్టిగా ఉంది అనిపిస్తే వేడి నీళ్లు కలిపి ఇందులో వేసుకోవచ్చండి. చన్నీళ్ళు వేయకూడదండి, కొంచెం వేడి నీళ్లు కలిపి ఇందులో పోసుకోవాలి. అప్పుడు బాగా మెత్తగా వస్తుంది. పొంగలి మెత్తగా ఉండటేనే బాగుంటుందండి. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, కమ్మగా ఉన్న హోటల్ స్టైల్ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈజీగా క్విక్గా తయారయ్యే టిఫిన్ పొంగలే అండి. తక్కువ టైంలో ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాల్సి వస్తే బెస్ట్ ఆప్షన్ పొంగలే అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం నీకూస్ కుకింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.